ఒక అధికారి ఈ రోజు కూడా అమలాపురం నియోజకవర్గంలో దివంగత శాసనసభ్యులు కూడిపూడి చిట్టబ్బాయి జయంతి ఘనంగా నిర్వహించబడింది. కూడిపూడి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాల చిట్టబ్బాయి అందరినీ కలుపుకొలిసి చేసిందంటూ నాయకత్వ ఘనత మరోలేనిదని గుర్తు చేశారు. పేనిపే శ్రీకాంత్, జక్కంపూడి విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని పాల్గొన్నారు. ఓసీలుగా వస్తారనేటు మాట ఏదైతే చెప్పారో దాని మీద ఇమీడియట్ గా మరి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మిత్రులంతా కూడా మెమరాండం ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు. మరి ఈ ప్రాంతం నుంచే మంత్రి గారు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో తెలియదు. వారు ఇమీడియట్ గా మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాడతారో ఏం మాడతారో తెలియదు, కానీ ఇమీడియట్ గా మరి వారు బీసీలోకి వస్తారనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక రెండోది, ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ సంపద పెరిగిందే తప్ప ఈ రాష్ట్రంలో వేరే ఎవరి సంపద పెరగల, కానీ ఏదో స్త్రీ శక్తి అనో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని అందరినీ కూడా కలుపుగొలుపుగా తీసుకుని వెళ్లి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ ఎడల ఆయనకి తెలియజేసి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, దాన్ని పరిష్కరించేదానికి ఆయన ఎక్కువ చొరవ చూపించేవాడు. ఈ విషయంలో మాత్రం ఆయన లేని లోటు మరి మాకు సుస్పష్టంగా కనపడతా ఉంది. మరి ఈ రోజున ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాల పరిధిలో అమలాపురంలో లా అండ్ ఆర్డర్ 3 పువ్వులు 6 కాయలుగా చలామణి అయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా లా అండ్ ఆర్డర్ విచ్చలవిడితనంగా అయిపోయింది. మరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఆయన శాసనసభ్యుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలాపురంలో చరిత్రలో కుడిపూడి చిట్టబ్బాయి గారు ముందు, కుడిపూడి చిట్టబ్బాయి గారు వెనక అని తప్పకుండా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆయనకి ఘన నిర్వహణలు అర్పించుకోవడానికి ఈ రోజు గన్నవరం నియోజకవర్గం, ముమ్మడివరం నియోజకవర్గం, అదేవిధంగా కోనసీమ ప్రాంతం నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రావడం జరిగింది. ఇది ఆయన రాజకీయాల్లో నిబద్ధతకు, నైతిక విలువలకు ఆయన నడుచుకున్న విధానం.